ప్రైజ్
నీ విశ్వాసం ఏమైపోతుంది, నీ భక్తి ఏమైపోతుంది? దేవుడు యవనస్తుడా ఈ మాటలు వింటున్న సహోదరులారా, దేవుని బిడ్డలారా, ప్రియమైన వాళ్ళారా, దేవుని గంభీరముగా మనం ఆరాధించాలి. మందిరం అంతా ధూపము చేత నిండుకొని ఉందంట. నువ్వు దేవుని అభిషేకంతో నింపబడాలి, దేవుని ఆత్మతో నింపబడాలి, దేవుని యొక్క శక్తితో నింపబడాలి. దేవుడు ఈ చివరి దినాల్లో, లేకపోతే ఈ రాత్రి దినాలలో, లేకపోతే ఈ శ్రమ దినాలలో, ఈ లాక్డౌన్ కాలంలో నువ్వు దేవుని కొరకు ఒక మహిమతో నింపబడిన వ్యక్తిగా ఉండాలి. దేవుని కొరకు ఒక శక్తితో నింపబడి ఉండాలి. నీ ఆత్మీయత పెరగాలి, నీలో పరిశుద్ధాత్మను మండాలి, నీలో పరిశుద్ధాత్మ ప్రేరేపణ నీలో రావాలి. రోజు యవనస్తులైన వాళ్ళారా, దేవుని పిల్లలారా, నీలో ఒక మంట, దేవుని కొరకు ఒక మంట కలిగి నువ్వు జీవించాలి. వాళ్ళందరూ దేవదూతలు దేవుని ఆరాధిస్తున్నప్పుడు, దేవదూతలు ప్రభుని స్తుతిస్తున్నప్పుడు, దేవదూతలు ప్రభుని మహిమపరుస్తున్నప్పుడు మందిరపు పునాది గదులు, ఆ గర్భ గదులు ఏమైపోయినాయి అంటే కదిలిపోయినాయి. ఒకసారి ఆలోచించి నీవు దేవుని కొరకు ఒకరు దేవుని కొరకు మండాలి. ఒక షట్రకు వలె, ఒక మేషకు వలె, ఒక అబెద్నెగోలు వలె దేవుని ఆత్మ అభిషేకం నీలో నింపబడాలి, దేవుని శక్తి నీలో నింపబడాలి. ఆ దర్శనం ఎవరికి కనబడుతుందంటే యెషయా భక్తుడికి ఆ దర్శనం కనబడుతుంది. యెషయా భక్తుడు ఆ దర్శనం చూస్తున్నప్పుడు, యెషయా భక్తుడు ఆ దర్శనం చూస్తున్నప్పుడు అప్పుడు అంటున్నాడు యెషయా భక్తుడు, నేను అయ్యో అపరిమితమైన పెదవుల గలవాడను, అపరిమితమైన పెదవుల గల జనుల మధ్య నేను నివసించుచున్నాను. నేను నశించి తిని రాజు సైన్యములు కతుపతి యెహోవా నేను కనులారా చూచుకొని అనుకుంటే. ఇక్కడ చూసినప్పుడు ఇక్కడ యెషయా భక్తుడు ఎప్పుడైతే ఆ ఆరాధన చూస్తున్నాడో, దేవుని మహిమతో దేవదూతలు నింపబడి చూస్తున్నారో, ఆ మందిరం అంతా దేవుని మహిమతో నింపబడి చూస్తున్నాడు, ఆ తేజస్సును చూస్తున్నాడు. యెషయా భక్తుడు చెప్తున్న మాట ఏంటంటే, అయ్యో నేను అపరిమితమైన పెదవుల గలవాడని. యెషయా భక్తుడు చెప్తున్నాడు, అపరిమితమైన పెదవులు గలవాడు నేను, అపరిమితమైన ప్రజల మధ్య నేను నివసిస్తున్నాను. ఈరోజు నీ నోరు ఎలాగుంది, నీ మాట ఎలాగుంది, నీ తీరు ఎలాగుంది? నీ నోరు పవిత్రంగా ఉండాలి, నీ పెదవులు పవిత్రంగా ఉండాలి. యవనస్తురాలా, దేవుని బిడ్డ, సహోదరుడా, సహోదరి, మన పెదవులను పవిత్రంగా కాపాడుకోవాలి. మన జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలి. మన ఆత్మీయతను అక్కడ యెషయా భక్తుడు ఆ దర్శనం చూసినప్పుడు, ఆ మహిమను చూసినప్పుడు నేను అపరిమితమైన పెదవుల గలవాడు, అపరిమితమైన జనుల మధ్య నేను నివసించుచున్నాను. ఆలోచించి అయ్యో నేను అపరిమితుడినే. ఈరోజు నీ లాక్డౌన్ ద్వారా నువ్వు అపరిమితుడు అయిపోయావా? చేయలేని కార్యాలు చేస్తున్నావా? చూడలేని దృశ్యాలు చూస్తున్నావా? పెదవులతో అపరిమితమైన మాటలు పలుకుతున్నావా? మళ్ళా ప్రభుత్వం వారు మరి మందు దుకాణాలు ఓపెన్ చేశారు, మళ్ళీ వాటి జోలికి వెళ్తున్నావా? నిషేధించిన దాన్ని మళ్ళీ దాన్ని పట్టుకుంటున్నావా? యవనస్తుడా, దేవుని బిడ్డ, సహోదరుడా, ఒకసారి ఆలోచించి పెదవులు పవిత్రమై ఉండాలి, హృదయము పవిత్రమై ఉండాలి. అందుకే బైబిల్ చెప్తుంది, హృదయం అన్నిటికంటే మోసకరమైనదంట, అది ఘోరమైన వ్యాధి గలదంట. యెషయా భక్తుడు ఆ దర్శనం చూసినప్పుడు, ఆ మహిమను చూసినప్పుడు, ఆ తేజస్సును చూసినప్పుడు, ఆ ప్రభావాన్ని చూసినప్పుడు అయ్యో నేను అపరిమితుడినే అంటే అక్కడ ఆ మహిమ పొందుకోవాలని యెషయాలో ఒక ఆశ కనబడుతుంది. ఈరోజుని నువ్వు అపరిమితమైపోయావా? దేవునికి దూరం అయిపోయావా? దేవుని కార్యాలకు దూరం అయిపోయావా? దేవుని సన్నిధికి దూరం అయిపోయామా? ఆత్మీయకు దూరం అయిపోయామా? భక్తికి దూరం అయిపోయామా? ఒకసారి ఆలోచించేయండి సహోదరి, నా శ్రేణితుడా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నా. ఈరోజు నువ్వు అపరిమితమైన కార్యాలు పాల్పంచుకుంటున్నావా? అపరిమితమైన కార్యాలు చేతులు కలుపుతున్నావా? నీ శరీరము, అందుకని నీ దేహము దేవుని ఆలయమై ఉందంట. ఈ దేహము దేవుని ఆలయమై ఉంది. ఈ దేహము దేవుని ఆలయము. నీ దేహాన్ని కాపాడవలసిన వాడు నువ్వే, నీ జీవితాన్ని కాపాడవలసిన వాడు నీవే. నీ ఆలయంలో ప్రభువు నివసిస్తాడు, నీ హృదయంలో ప్రభువు నివసిస్తాడు. ప్రభువు నివసించడానికి నీ స్థానం ఉందా? నీ హృదయంలో ప్రభువుని స్తుతించడానికి నీ హృదయంలో స్థానం ఉందా? పాపంతో నిండిపోయావా? వ్యభిచారంతో నిండిపోయామా? దూషణ మాటలతో నిండిపోతున్నామా? అపరిమితమైనది మన హృదయంలో ఉంటుందా? ఒకసారి ఆలోచించేది. అయ్యో నేను అపరిమితమైన పెదవుల గలవాడిని అని వారి మధ్య జనుల మధ్య నివసించుచున్నాను, నేను నశించి తిని. యెషయా భక్తుడు అంటున్నాను, నేను నశించి తిని. నువ్వు అపరిమితమైన పెదవులు గలవాడుగా ఉంటే, అపరిమితమైన పెదవులు గలవాడు వ్యక్తిగానే ఉంటే, అపరిమితమైన ప్రజల మధ్య నువ్వు ఉంటే నశిస్తావు.
యెషయా భక్తుడు ఆ దర్శనం చూస్తున్నప్పుడు, యెషయా భక్తుడు ఆ మహిమను చూస్తున్నప్పుడు, ఈ రోజుని నీ దేహాన్ని పాడు చేసుకుంటున్నావా? నీ దేహము పాడు చేసి వాటిని లోబడుతున్నావా? నీ క్రియలు, నీ అలవాటులు, నీ ఆచారాలు, పద్ధతులు, క్రియలు, వాటన్నిటికీ దూరంగా ఇప్పుడే వాటి నుండి విడుదల చేసేయ్యా, నేను మారు. ప్రియులారా, ఒక విషయం మనం ఆలోచన చేయాలి. ఈ యెషయా భక్తుడు అక్కడ ఒక పశ్చాత్తాపడుతున్నాడు. నేను నశించిపోతాను, నన్ను ఎవరు రక్షిస్తారు అన్నప్పుడు దేవుడు చెప్తున్న మాట, అప్పుడు ఆ శరీరంలో నుంచి ఒకడు తాను బలిపీఠం వద్ద నుండి కారు తీసుకుని నిప్పులు చేత పట్టుకుని తన యొద్దకు ఎగిరి వచ్చి తన నోటిను దానిని తగిలించగా అది అతని పెదవులకు తగిలిన కొనుక నీ పాపములకు ప్రాయశ్చిత్తమైను, నీ దోషములు తొలగిపోయిను అని నేను దేవుని స్తోత్రం. శరీరంలోంచి ఒక దూత వచ్చి యెషయా పెదవులను కారుతున్న అగ్ని నిప్పిన అడ్డుకొచ్చి